టు జేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు పవన్ ఘన సత్కారం. ఒక్కో క్రీడాకారునికి 5 లక్షలు, కోచ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. దివ్యాంగుల క్రీడలకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందన్న పవన్. సత్కారం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పందనలు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన. ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించామని వెల్లడించిన మంత్రి లోకేష్. దావోస్ లో తన పుట్టినరోజున ఒప్పందానికి బీజం పడిందని వెల్లడి. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇదే నిదర్శనమని వ్యాఖ్య. హుస్నాబాద్ పంచాయతీ విజయాలతో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పొన్నం. పార్టీ భేదాలు పక్కన పెట్టి గ్రామాలకు కలిసికట్టుగా సేవ చేయాలని పిలుపు. ప్రజాప్రభుత్వంపై నమ్మకమే ఈ ఫలితాలకు కారణమని మంత్రి వ్యాఖ్య. గ్రామాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ సదుపాయాలకు ప్రత్యేక దృష్టి. అఖిలీ మద్యం కేసును దాచే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ ఆరోపణ. కేసు ఏపీ దాటి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించుండొచ్చని వ్యాఖ్య. చంద్రబాబు విచారణ నుంచి పారిపోతున్నారని వైసీపీ లీగల్ సెల్ విమర్శ. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి వెల్లడి. మ్యాచ్ కోసం 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు. టికెట్లున్న వారికి మాత్రమే మ్యాచ్ కు రావాలని సూచన. స్టేడియంలో మెస్సీ పాల్గొనబోతున్న ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లను ప్రకటించారు. స్టేడియం లోపల, బయట 360 డిగ్రీల భద్రతా వలయం ఏర్పాటు చేయబడింది. ప్రేక్షకుల ప్రవేశం, వీఐపీ కదలికలు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధమైంది. యాంటీ సబోటేజ్ టీంలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డ్రోన్ సర్వేలెన్స్ వ్యవస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. భారీ జనసందోహం దృష్ట్యా మార్గదర్శకాలు జారీ చేసి ట్రాఫిక్ డైవర్షన్లను అమల్లోకి తెచ్చారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ గా భావిస్తున్నందున ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కమిషనర్ తెలిపారు. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్తు. ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం. ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్ లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అయితే క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎనీ ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, cigarettes, umbrellas, electronic items, matchbox, any sharp metal or plastic objects, binoculars, pens, then batteries, helmets, perfumes, bags, outside eatables. ఇవన్నీ లోపలికి అలౌ చేయము. ప్రపంచ కప్ విజయం సాధించిన భారత మహిళా అందుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన సన్మానం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఒక్కో క్రికెటర్కు 5 లక్షలు, కోచ్లకు 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. అదనంగా పట్టు చీరలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి ప్రత్యేక బహుమతులు అందించి సత్కరించారు. దేశం కోసం పోరాడిన ఈ మహిళలు తమ ధైర్య సాహసం, నిబద్ధత ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని పవన్ పేర్కొన్నారు. దివ్యాంగుల క్రీడలకు ప్రభుత్వం మరింత సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సత్కారం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తనపై ఉన్న కేసుల విచారణను ఎదుర్కొనే ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని, చంద్రబాబు మాత్రం వాటిని మూసేయమని అడగడం పిరికితనమని మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శలు సంధించారు. ప్రజానాయకుడిగా ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోవడం కాదు, కోర్టులో నిరూపించుకోవడం అవసరమన్నారు. కేసుల్ని విత్డ్రా చేయమని అడిగే చంద్రబాబు వైఖరి ఆయన రాజకీయ నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. ఆత్మవిశ్వాసమున్న నాయకుడు, ప్రజల విశ్వాసమున్న నాయకుడు ఎప్పుడూ న్యాయస్థానం ఎదుటే నిలబడి నిజం చెప్పగలడని జగనే అందుకు ఉదాహరణ అన్నారు. ప్రజలు నాయకుల నిజాయితీని గమనిస్తున్నారని, భవిష్యత్తులో రాజకీయ తీర్పు కూడా దానికి అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒక పిరికి పందలాగా వీటన్నిటిని క్లోజ్ చేయించుకుంటున్నావు. నీకు ధైర్యం కనుక ఉన్నట్లయితే విచారణకి హాజరవు. ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఎదుర్కో. విచారణని ఎదుర్కోలేనటువంటి పిరికితనంగా క్లోజ్ చేసుకోవడం జరుగుతోంది. ఈ క్లోజర్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టులు, హైకోర్టులు యాక్సెప్ట్ చేయవు. వాటిలో స్పష్టంగా కూడా ఉంది, ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్లు కానీ ఎత్తివేయటం కూడా జరగదు. ఒకసారి కనుక ఎత్తివేయటం జరిగిందంటే ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో వాడిపైన చర్యలు కూడా తీసుకుంటారని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఏపీఎస్ఎఫ్కి సంబంధించి నువ్వు ధైర్యస్తుడు కనుక అన్నట్లయితే డైరెక్ట్ గా కోర్టులో ఛాలెంజ్ చేసుకుని ఫైల్ చేయడానికి రా. ఇంతేగాని ఈ రకంగా క్లోజ్ చేసుకోవటం, ఈ రకంగా భయభ్రాంతుల్ని ఆఫీసర్స్ ని క్రియేట్ చేసి సంతకాలు పెట్టించుకోవడం సరైనటువంటి కాదని కూడా అంటున్నాం. ఈ 2015 ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి టెరాసాఫ్ట్ లో వాళ్ళు అతను డైరెక్టర్ గా ఉన్నాడు, టెండర్లు ఇంకా అప్పటికి పిలవలా. అప్పటికి ఈయన ఏమయ్యాడు? 2015 ఈయన ఆల్రెడీ ఒక సస్పెన్షన్ కు గురై ఉన్నాడు. టెండర్లు పిలవడానికి వీలు లేకుండా ఇతని పైన ఒక ముద్ర కూడా వేస్తున్నారు. ఇదిగోండి, టెరాసాఫ్ట్ కి సంబంధించి అతను ఎప్పుడు దీనిలో ఉన్నాడు, ఎప్పుడు దీన్ని సంబంధించినంత వరకు కూడా మరలా రీబ్యాక్ అయ్యి దానికి వచ్చాడు. వచ్చిన తర్వాత లిఫ్ట్ అప్రూవ్ చేశారు. సంవత్సరం ఇస్తే సంవత్సరం కాదని చెప్పేసి 3 నెలలకే లిఫ్ట్ చేయడం. 6వ తారీఖునే డైరెక్ట్ గా వాళ్ళందరికీ కూడా దీన్ని లిఫ్ట్ చేశామనేటువంటిది కూడా చెప్పడం. 7-8 టెండర్లు పిలిస్తే 6వ తారీఖునే లిఫ్ట్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఆయన్ని దీనిలోంచి తీసేశారు. ఏది? టెరాసాఫ్ట్ లోంచి మేము డైరెక్టర్ గా ఈయన లేడు కాబట్టి మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు ఇదంతా కూడా ఇవ్వండి అని చెప్పేసి 8/9/2015 డైరెక్ట్ గా ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి ఈయన టెండర్లో నకిలీ మద్యం కేసులో చంద్రబాబు వైఖరిపై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా మారాయి. ఈ కేసు ఏపీకి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి ఉండవచ్చని తెలిపారు. కల్తీ మద్యం తయారీ యూనిట్లు, సరఫరా మార్గాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, దీన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను విచారణ చేయకుండా విత్డ్రా చేయమని కోరడం పిరికితనమని వ్యాఖ్యానించారు. నిజంగా నిర్దోషి అయితే కోర్టులో విచారణను ఎదుర్కోవాలని, పారిపోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. నిప్పు అని చెప్పుకునే నాయకుడు నిజం ముందు నిలబడాలని, ఈ కేసులో ప్రజలు సమాధానాలు కోరుతున్నారని మండిపడ్డారు. నిల్వ ఉంచేదానికి ఇబ్రహీంపట్నం కూడా తరలించాము. అక్కడి నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు మొదలు పెట్టామని చెప్పి అనకాపల్లి, పాయకరావుపేట, నెల్లూరు, ఇట్లా మొత్తం రాష్ట్రమంతా ఈ నకిలీ మద్యం విస్తరించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాలే, ఇది అంతర్రాష్ట్ర నకిలీ మద్య కేసు. ఇది ఒడిశాకు, కర్ణాటక, తమిళనాడు ఈ అన్ని ప్రాంతాలకు కూడా ఈ కేసు విస్తరించిన పరిస్థితి. సరే, వీళ్ళు అరెస్టు చేసిన తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళంతా జోగి రమేష్ను ఎట్లా ఇరికించాలని, ఎట్లా ట్రాప్ చేయాలని ఏదో ఒకటి చేసి యాడింగ్ మెమో వేసి అతను చెప్పాడు కాబట్టి ఇతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి జోగి రమేష్ గారిని, వాళ్ళ తమ్ముడిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. దీనిలో దాదాపు 4 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 4 కేసుల్లో కూడా వివిధ రకాలైన ముద్దాయిలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి 12/10/2025 ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి తనకు వీర విధేయులైన వారితో ఒక సిట్ ఏర్పాటు చేశాడు.
తర్వాత 13/10/2025న ఈ అద్దేపల్లి జనార్దన్ రావుతో ఒక వీడియో రికార్డ్ చేయించి పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అది చేయకూడదు, అది చట్ట విరుద్ధం, దాన్ని రిలీజ్ చేయకూడదు పోలీస్ మాన్యువల్స్ ప్రకారం కానీ క్రిమినల్ చట్టాల ప్రకారం కానీ దాన్ని రిలీజ్ చేయించారు అదే పనిగా. జోగి రమేష్కు వ్యతిరేకంగా మీడియాలో, సోషల్ మీడియాలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా, అదేవిధంగా ఫేక్ IVRS కాల్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించారు. దానిపైన కంప్లైంట్ ఇచ్చారు జోగి రమేష్ గారు. ఈ IVRS కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలే. తర్వాత నిన్ననో మొన్ననో జయచంద్రారెడ్డి PA రాజేష్ అరెస్ట్ అయ్యాడు. అతను చెప్పింది కూడా ఒకటే, మా యజమాని ఎట్లా చెప్తే, మా జయచంద్రారెడ్డి ఏం చెప్తే అదే మేము ఇది చేశాము అని. కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది? దీంట్లోని సమగ్ర మూలాలను బయటికి తీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంతవరకు ఆ వైపు ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఎక్కడా జరిగినట్టు కనిపించడంలే. ఏ కుటీర పరిశ్రమల్లో, ఏ ఫ్యాక్టరీల్లో ఎంత నకిలీ మద్యం తయారైంది? దీనికి సమాధానం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆ వైపు లేదు. ఏ మద్యం షాపులకు ఎంత కల్తీ మద్యం సరఫరా చేశారు అంటే అందుకు కాకినాడ సినిమా రోడ్ వద్ద ఈ నెల 9న జరిగిన కీర్తి సత్యనారాయణ హత్య కేసులో కీలక పురోగతి జరిగింది. పాత మనస్పర్ధలు, మద్యం మత్తు ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. బాధితుడిని చెప్పులు కుట్టే చాకుతో పొడిచి హత్య చేసినట్లు నిందితుడు అత్తిలి రంగా విచారణలో అంగీకరించాడు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించగా కేసుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇటువంటి వ్యక్తిగత విభేదాలు ప్రాధాన్యతకి దారితీస్తుండడం పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజల కోపావేశాలకు లొంగకుండా చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెడీయా? ఎవరు లేరు కదా రావాల్సిన వాళ్ళు? మొదలెటేనా? ఓకే. ఈ నెల 9వ తారీఖున కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో SRK సెంటర్ నందు జరిగినటువంటి హత్యకు సంబంధించి హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయినటువంటి కీర్తి సత్యనారాయణ అనే అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు అవి ఏరుకుంటూ ఉంటాడు ఖాళీ సమయంలో. అతను రాళ్ళ మేరీ అనే ఆమెతో సహజీవనం చేస్తూ అక్కడే పడుకుని ఉంటూ ఉంటాడు. అతను ఆ ప్రదేశంలో ఉంటుండగా అతనికి కొంచెం మద్యం తాగే అలవాటు ఉంది. ఆ తాగిన మత్తులో మార్కెట్లో ఉండే అత్తిలి రంగా అనే వ్యక్తితోటి తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. అదేవిధంగా సంఘటన జరిగిన రోజు ముందు రోజు కూడా ఈ తాగిన మత్తులో మృతుడు ఈ అత్తిలి రంగా అనే అతన్ని తిట్టడంతో అతని తల్లిని, భార్యని అసభ్యకరంగా తిట్టడంతో అది మనసులో పెట్టుకుని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ అత్తిలి రంగా అనే అతను ఆ మృతుడు కీర్తి సత్యనారాయణతో గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవలో భాగంగా అక్కడ దొరికినటువంటి చాకుతో చంపాలన్న ఉద్దేశంతో ఆ పర్సన్ని ఛాతీ మీద చాకుతోటి గట్టిగా పడవటంతో ఆ ఇంజూర్డ్కి విపరీతమైన రక్తస్రావం జరిగింది. పక్కనే ఉన్న ఆమె సహజీవనం చేస్తున్న ఆమె మేరీ అతన్ని కాకినాడ GGHకి ఆటోలో తీసుకెళ్తే అతను చికిత్స పొందుతూ అక్కడ చనిపోవడం జరిగింది. ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అత్తిలి రంగా అనే అతను ఆ పొడిచినటువంటి చాకుతో సహా అక్కడ నుండి పారిపోయి ఒక ఆటోకి పారిపోయి పరారీలో ఉన్నాడు. ఇమీడియట్గా సంఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేయగా మన గౌరవ జిల్లా SP గారు అయినటువంటి బిందు మాధవ్ IPS గారు, అలాగే కాకినాడ ASP గారు అయినటువంటి మనీష్ దేవరాజ్ పాటిల్ గారు సంఘటనా స్థలానికి వచ్చి
ఈ దర్యాప్తుని వేగవంతం చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభమైంది. అంతేకాకుండా సత్వాతో పాటు మరో 7 ప్రముఖ ఐటీ కంపెనీల స్థాపనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగ విస్తరణకు కీలక మెట్టుగా భావిస్తున్నారు. క్యాంపస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడం, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఐటీ స్టార్టప్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే వేలాది ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. There's one left here. Roughly 1,400 people have actually told us that they want to relocate here. And we've got 500 done. The space has capacity for 1,000, so we're going to another 500. And then we have to start to expand. The largest employer, based on what I know from Lokesh Garu, is 2,000. Infosys 2,000. We'll cross that in less than a year. All of you are torch bearers. విమానాల సమస్యలపై లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యంగా స్పందించారు. ప్రయాణికుల భద్రత, పౌర విమానయాన శాఖకు అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గతంలో డీజీసీఏ రూపొందించిన కొత్త భద్రతా మార్గదర్శకాలను విమాన సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆదేశమని చెప్పారు. ఇటీవల పెరుగుతున్న విమాన ఛార్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా వివరించారు. దేశవ్యాప్తంగా గాలి ప్రయాణం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇండిగోపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో త్వరలో మరిన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం for the people of this country. If it is not there, then it won't be that 3 times in a row one man would have become the prime minister of the country. That is because we are all walk, talk and work for the people of this country and for the common man of this country, and that is going to continue, keeping intact the passenger rights, safety and security of each and every passenger who is flying in this country, and that is the commitment from the government and from the civil aviation. Thank you very much. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అనేది మొత్తం 175 నియోజకవర్గాల అభివృద్ధిని ఆపేయడమే అని సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. వైసీపీ నిరంతరం రాజధాని వ్యతిరేక వైఖరితో వ్యవహరించిందని, రైతుల త్యాగాలను అవమానించిందని ఆరోపించారు. అమరావతి అనేది ఏ ఒక్క పార్టీ ప్రాజెక్టు కాదని, ఇది ప్రజల స్వప్నమని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తిరిగి రాజధానిని పటిష్టంగా నిర్మించేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. రాజధానిపై జరిగిన అనేక నిర్ణయాలు చట్టవిరుద్ధమని కోర్టుల ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డు తిరిగే శక్తులను ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చెప్పాం, నేడు చెప్తున్నాం. అమరావతి అంటే 29 గ్రామాలు కాదు. 29 గ్రామాలు చాలా సౌభాగ్యంగా ఉన్న గ్రామాలు. వాళ్ళ సౌభాగ్యాన్ని, వాళ్ళ పసుపు కుంకుమలని, వాళ్ళ తరాల కన్నీటిని, తరాల నేలల్ని రాష్ట్ర సౌభాగ్యం కోసం ఇచ్చారు. ఈరోజు అమరావతి మీద ఏదన్నా బిల్లు పాస్ అవ్వలేదు అని అనుకోండి, రాష్ట్ర ప్రజలు బాధపడాలి. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే బాధ కాదు, రైతులు బాధపడాలి, రాష్ట్రంలో 3 ప్రాంతాలు బాధపడాలి. అంతే తప్ప ఆనందపడకూడదు. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు
మేధావులు, సంఘాలు, సమస్త సామాజిక వర్గాలు అమరావతి ఉండాలని కోరుకున్నాయి. ఆ నిదానంతోనే 24 యుద్ధానికి వెళ్ళినాయి. సిద్ధం అనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పినాయి. మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద ఏది జరిగినా జగన్ సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం. ఆ బిల్లు పాస్ అవ్వకూడదని ఒక ఆనందం. ఈ రోజున ఒక్కసారి మీరు గతంలోకి వెళ్తే 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏం చెప్తుంది? 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అనే రాజధాని కేవలం తెలంగాణదే. ఇది విభజన చట్టంలో క్లాజ్ 5. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దేశంలో కీలక సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరపకపోవడంపై ఆపేక్షించారు. ఇండిగో భద్రతా సమస్యలు, డీజీసీఏ నిబంధనల అమలు, పెరుగుతున్న విమాన ఛార్జీలు, ఢిల్లీ కాలుష్యం, 500 AQI దాటడం, నిరుద్యోగం పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అసలు చర్చ అవసరమైన వాటిని పక్కన పెట్టి శతాబ్దాల కిందటి విషయాలను చర్చించడం ఆందోళనకరమన్నారు. మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఎక్కడో ప్రశ్నించారు. ప్రజల కోసం ఉండాల్సిన ప్రజాస్వామ్యం రాజకీయ ప్రయోజనాలకు వాడబడుతోందని మండిపడ్డారు. The Delhi pollution has surpassed 500 plus AQI levels. This should have been a parliamentary discussion. The rupee's devaluation, the rupee is falling at an alarming rate. We've all seen Prime Minister Modi talk about the rupee devaluating before he came into power. But today the rupee is in a devastated condition. It's in the ICU. There's no discussion on that. If you take a look at the Delhi situation, the roads, the infrastructure across the country, if you take a look at the Indigo crisis, if you take a look at the pollution crisis, unfortunately these topics are not being entertained to discuss in the parliament. We are discussing about issues which are 150 years old. We have all respect for Vande Mataram. We all have contributed, we all learnt it, and we are very proud of our national heritage, our national history. But true justice to our country today would be to discuss on issues that are... హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. పార్టీ భేదాలు పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు గట్టి విశ్వాసం ఉంచారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. హుస్నాబాద్ ను మరింత అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, మంచినీరు, విద్యుత్ సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్రజల ఆశీర్వాదాలు తమ పనితీరుకు ప్రతిఫలమని మంత్రి పేర్కొన్నారు. గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ సైకిల్ సంకేతంతో ప్రజల్లో బలంగా నిలిచిన సమాజ్వాదీ పార్టీ ప్రయాణం 37 ఎంపీలతో కేంద్రంలో 3వ పెద్ద పార్టీగా ఎదిగిన తీరు బీఆర్ఎస్ కు మోటివేషన్ గా కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్ పర్యటనకొచ్చిన అఖిలేష్ యాదవ్ తో బీఆర్ఎస్ నేతలు జరిగిన భేటీ భవిష్యత్ రాజకీయ మైత్రికే సూచనగా చూస్తున్నారు. ప్రజలతో నేరుగా ఉండే రాజకీయాలు ఏ పార్టీని అయినా ముందుకు నడిపిస్తాయని, ఇదే పంథాలో భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ శక్తివంతంగా ఎదుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే తిరిగి బలమైన ప్రత్యామ్నాయం అవుతామన్నారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు
కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం. మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరు కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈ రోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శించిన ఎమ్మెల్సీ శ్రవణ్ సోజు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. పిచ్ ను పూర్తిగా తొలగించి స్టేడియంను మార్చడం, భద్రతా సౌకర్యాల పేరుతో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం ప్రభుత్వ ధన దుర్వినియోగమని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం వినోద కార్యక్రమాలకు ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడం ప్రజలపై అన్యాయమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జిత డబ్బును ఈ కార్యక్రమాలకు మళ్లించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయాలపై స్పష్టమైన తీర్పిస్తారని శ్రవణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చలు రేపాయి. నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ ఆ 15 నిమిషాల మెస్సీ వర్సెస్ మేస్త్రీ మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాలరీస్ వాడు వానికేం పనండి నాకు అర్థం కాదు. సింగరేణి కాలరీస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వేర్ బై డూయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఏదన్నా పాపులారిటీ పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు మనాంటి వాళ్ళు ఏమన్నా బొగ్గు కొనుక్కుంటుంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్థం ఉన్నది. ఆ మొత్తం ఈ మ్యాచ్ని అంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి, చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గు గనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ల న్యాయం అయితే చెప్పండి? ఇది కోట్ల రూపాయలు టు కండక్ట్ దట్ ఈవెంట్, కోట్ల రూపాయలు కావాలా? మళ్ళా నువ్వు ఆ స్టేడియంను రెస్టోర్ చేయాలంటే మళ్ళా కోట్ల రూపాయలు కావాలి. ఎవడబ్బ సొమ్మిది? ఎవడబ్బ సొమ్మిది? సింగరేణి గని కార్మికుల సొమ్మది. ఎండనక వాననక పాపం ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ బొగ్గు గని లోపలికి పోయి బొగ్గును దొమ్మి ఆ కాలరీస్ను బతికించి ప్రపంచానికి వెలుగులిచ్చేటువంటి ఒక కార్మికుల సొమ్ము అది. ఆ సొమ్మును రేవంత్ రెడ్డి జల్సాల కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రీ మ్యాచ్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ఫ్యాంటసీస్ ఉంటే ఇంకే రకంగా తీర్చుకోవచ్చు, మేమే వద్దంటలేం. యూ హ్యావ్ ఎవ్రీ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మెస్సీ అనేట ఆయన పెద్ద మనిషి అనేది వరల్డ్ టూర్లో ఉన్నాడట, విహారయాత్రలోకి వస్తున్నాడట. ఆ విహారయాత్రలోకి వచ్చేటోడిని ఈయనేదో స్పెసిఫిక్గా పిలిపించినట్టుగా ఎక్కడ చూసినా ఓటింగ్లు కనబడుతున్నాయి. నేను చూసిన మెస్సీ ఏమైనా నిజంగా ఇది గ్రేట్ ప్లేయర్, అర్జెంటీనా అంత గొప్ప ప్లేయర్ కాబట్టి మరి ఆయనకు సన్మానం చేసే విధంగా ఏమైనా హోర్డింగ్లు పెడతారేమంటే ముందు ఉన్నాడు వెనకానండి. మీరు చాలా హోర్డింగ్లో చూసిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు పవన్ ఘన సత్కారం. ఒక్కో క్రీడాకారునికి 5 లక్షలు, కోచ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. దివ్యాంగుల క్రీడలకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందన్న పవన్. సత్కారం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పందనలు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన. ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించామని వెల్లడించిన మంత్రి లోకేష్. దావోస్ లో తన పుట్టినరోజున ఒప్పందానికి బీజం పడిందని వెల్లడి. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇదే నిదర్శనమని వ్యాఖ్య. హుస్నాబాద్ పంచాయతీ విజయాలతో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పొన్నం. పార్టీ భేదాలు పక్కన పెట్టి గ్రామాలకు కలిసికట్టుగా సేవ చేయాలని పిలుపు. ప్రజాప్రభుత్వంపై నమ్మకమే ఈ ఫలితాలకు కారణమని మంత్రి వ్యాఖ్య. గ్రామాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ సదుపాయాలకు ప్రత్యేక దృష్టి. అఖిలీ మద్యం కేసును దాచే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ ఆరోపణ. కేసు ఏపీ దాటి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించుండొచ్చని వ్యాఖ్య. చంద్రబాబు విచారణ నుంచి పారిపోతున్నారని వైసీపీ లీగల్ సెల్ విమర్శ. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి వెల్లడి. మ్యాచ్ కోసం 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు. టికెట్లున్న వారికి మాత్రమే మ్యాచ్ కు రావాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.